హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. ఆ స్టోరీ ఏంటంటే, ఒక కాలేజ్లో లెక్చరర్ తన స్టూడెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారంట. ఆ లెక్చరర్ క్లాస్ వచ్చి 10 o'clockకి, స్టూడెంట్స్ ఏమో క్లాస్కి 1 by 1 వస్తున్నారు. 10కి కొంతమంది వస్తున్నారు, 10 కొంతమంది వస్తున్నారు, 10:30కి వచ్చేవాళ్ళు కూడా కొంతమంది వస్తున్నారు. వస్తుంటే లెక్చరర్ గారు అలా చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే వచ్చేవాళ్ళు వస్తున్నారు, కూర్చునే వాళ్ళు కూర్చుంటున్నారు. చూస్తుండగానే 10:30కి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. సో లెక్చరర్ గారు ఆ స్టూడెంట్స్ని ఏమన్నా అందామంటే, రోజులు మారినాయి కదా, ఇప్పుడు మన స్టూడెంట్స్ని ఏమంటాకలేదు అన్నీ తనకు తనే అనుకుంటూ, మనసులో అనుకుంటూ ఒకసారి తను చదువుకున్న రోజుల్ని అలా గుర్తు చేసుకున్నాడు. అలా గుర్తు చేసుకునేటప్పటికి ఒకప్పుడు ఆ లెక్చరర్ వాళ్ళ లెక్చరర్, అంటే ఈ లెక్చరర్కే టీచింగ్ చేసిన ఒక లెక్చరర్ బాగా గుర్తొచ్చాడు. ఆ లెక్చరర్ ఆ టైంలో ఎలా ఉండేవాడంటే, నేను చెప్పేది ఏంటంటే, ఒక 20 years బ్యాక్ లెక్చరర్ ఎలా ఉండేవారంటే, అప్పట్లో లెక్చరర్స్ పర్టికులర్గా నేను చెప్పే ఈ లెక్చరర్ ఎలా ఉండేవారంటే, క్లాస్ స్టార్ట్ అయ్యే 10 minutes ముందు ఏ స్టూడెంట్ అయితే తన క్లాస్లో ఉంటాడో ఆ స్టూడెంట్ని క్లాస్లో ఉండిచ్చేవాడు అనమాట. ఒకవేళ క్లాస్ స్టార్ట్ అయిందంటే అసలు రానిచ్చేవాడు కాదు. ఈవెన్ ఆ లెక్చరర్ ఆ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరైనా ఆ లెక్చరర్ని క్రాస్ చేసి క్లాస్లోకి వెళ్ళినా కూడా లోపలికి రానిచ్చేవాడు కాదు. అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు అనమాట ఆ లెక్చరర్ అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు కూడా ఏ స్టూడెంట్స్ అయినా సరే ఏమనుకునేవారంటే, కాలేజ్ కాంపౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెక్చరర్ గారు ఆ క్లాస్కి వెళ్తున్నారని తెలిసిన వెంటనే స్టూడెంట్స్ క్యాంటీన్లో ఉన్న సైకిల్ దగ్గర ఉన్న, అప్పట్లో సైకిలే కదా, ఇప్పుడంటే బైక్స్ వచ్చినాయి, కానీ లేకపోతే గేట్ల దగ్గర ఉన్న ఎక్కడున్నా సరే ఆ సార్ క్లాస్లోకి వెళ్తారంటే చాలు అందరూ గబగబా పరిగెట్టుకుంటూ ఆ క్లాస్లోకి వెళ్ళిపోయేవారు. ఒకవేళ సార్ క్లాస్లోకి వెళ్ళారంటే ఇంకా క్లాస్కి వెళ్ళేవారు కాదు. అంత స్ట్రిక్ట్గా ఆ రోజుల్లో లెక్చరర్స్ ఉండేవారు. ఆ రోజుల నుంచి వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ లెక్చరర్ ఒక్కసారిగా 10:30కి కూడా క్లాస్లోకి వస్తున్న స్టూడెంట్స్ని చూసి అలా తనలో తను మౌనంగా ఉండిపోయి ఈ రోజుల్లో వచ్చిన స్టూడెంట్స్కి ముందు రండి అని ఏదో కొంచెం మొక్కసారిగా 2-3 సార్లు చెప్తున్నారు, కానీ మీరు రాకపోతే క్లాస్ క్యాన్సిల్ చేస్తాను, లేకపోతే క్లాస్కి రానివ్వను అని చెప్పలేకపోతున్నారని తనలో తను బాధపడ్డాడు. ఒకరోజు ఏమైందంటే, యాజ్ యూజువల్గా అందరూ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత లోపలికి వచ్చినట్టుగానే ఒక అబ్బాయి 10:30కి వస్తున్నాడు. డైలీ 10:30కి వస్తున్నాడు. క్లాస్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? 10 o'clock స్టార్ట్ అవుతుంది. కానీ ఆ అబ్బాయి ఎన్నింటికి వస్తున్నాడు? 10:30కి వస్తున్నాడు. ఏంటిడు మరీ డైలీ 10:30కి వస్తున్నాడు అని చెప్పేసి ఒకరోజు ఈ లెక్చరర్ ఏం చేశాడంటే, ఇప్పుడు నేను చెప్పే స్టోరీ జస్ట్ 5-6 years బ్యాక్ జరిగిన స్టోరీ. ఒకరోజు ఏం చేశాడంటే, ఆ లెక్చరర్ అబ్బాయిని, బాబు నువ్వు ఒకసారి ఆఫీస్ రూమ్కి రా అని అడిగితే క్లాస్ లేని టైంలో ఆ అబ్బాయి వెళ్ళి ఆ సార్ని కలిశాడు. సార్ రమ్మన్నారు కదా అని అంటే, అవును, నువ్వు ప్రతిరోజు 10:30కే ఎందుకు వస్తున్నావు? అసలు నాకు అర్థం కాదు, ఏదో ఫోన్లే పాపం అని చెప్పేసి నేను చూసి చూన్నట్టు ఊరుకుంటున్నాను. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి కదా అని నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రతిరోజు నువ్వు క్లాస్కి ఎందుకు లేట్గా వస్తున్నావు అని ఆ అబ్బాయిని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆ అబ్బాయి ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. ఏంటి ఒక్కసారిగా అడిగిన వెంటనే ఏడ్చేస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు లెక్చరర్కి అర్థం కాక ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అడిగిన వెంటనే ఆ అబ్బాయి సార్కి చెప్తారు, సార్ నా ఇంట్లో పరిస్థితులు కాలేజీకి వచ్చి ఇలాగా అనుకూలంగా లేవు సార్ అని చెప్పేసి అంటాడు. ఏంటి ఆ పరిస్థితులు అని లెక్చరర్ అడిగినప్పుడు, నేను ఇంటర్మీడియట్లో ఉండగా సార్ మా ఫాదరు మా మదర్ని వదిలేశారు. అప్పటి నుంచి మా మదరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం తను చాలా కష్టపడి పనిచేసి నన్ను చదివించారు సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీకి వచ్చేటప్పటికి మా అమ్మగారు తను పని చేసి తనకి కొంచెం హెల్త్ సిక్ అయింది సార్. అప్పటి నుంచి మా అమ్మగారు పని చేయకుండా ఉండాలని చెప్పేసి నేను నైట్ పూట పాల్ ప్యాకెట్ల వ్యాన్లో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి నైట్ అంతా కూడా పాల్ ప్యాకెట్లు సిటీ అంతా వేస్తాను సార్. నేను చదువుకోవాలంటే నేను పని చేయాలి సార్. సో నైట్ అంతా పాల్ ప్యాకెట్ల వ్యాన్లో ఉంటాను సార్. ఉండి ఎర్లీ మార్నింగ్ 7కి ఇంటికి వస్తాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 hours పడుకుని వెంటనే లేచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి డైలీ 10:30 అవుతుంది సార్. అందుకనే లేట్ అవుతుంది సార్ అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో నేను పాల్ ప్యాకెట్ల వ్యాన్లో పాలు వేస్తూనే నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను సార్. సో నైట్ టైం నేను ఆ పాల్ ప్యాకెట్ల వ్యాన్ డ్రైవ్ చేసి మార్నింగ్ ఇంటికి వచ్చి 7కి పడుకుని పొద్దున్న లేచేటప్పటికి చాలా లేట్ అవుతుంది, నాకు 10:30 అయిపోతుంది సార్ అని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఒక్కసారిగా ఆ లెక్చరర్ చలించిపోయి అసలు ఊహించలేదు ఈ రోజుల్లో ఇటువంటి అబ్బాయి ఉంటాడా అన్నట్టుగా తను ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి నిజమైన సంఘటనలు ఆ స్టూడెంట్ చెప్పేటప్పటికి ఒకసారిగా ఆ లెక్చరర్ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చి, నువ్వు ఆ పని చేసుకుంటూ నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు క్లాస్కి రామ్మా, పర్వాలేదు, నీకు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, నేను డెఫినెట్గా నీకు హెల్ప్ చేస్తాను, క్లాసులు కూడా నీకు స్పెషల్ క్లాసులు చెప్తానని ఆ లెక్చరర్ ఆ స్టూడెంట్కి భరోసా ఇచ్చి పంపిస్తాడు. ఈ కథ ఇక్కడితో అయిపోయిందని మనం అనుకుంటాం. ఇది జరిగింది 5-6 years బ్యాక్. ఇప్పుడు అంత కష్టపడి నైట్ పాల్ ప్యాకెట్ల వ్యాన్ నడుపుకుంటూ పాల్ ప్యాకెట్లు వేసి డిగ్రీ చదువుకుంటూ వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తూ ఉన్న ఆ అబ్బాయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో తను జాబ్ సంపాదించి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు.
ఇప్పుడు ఆ లెక్చరర్ ఎప్పుడైనా సరే ఎక్కడ కనిపించిన అబ్బాయి గురించి ఆ లెక్చరర్ చెప్తానే ఉంటాడు. ఆ లెక్చరర్ అందరికీ ఏం చెప్తాడు తెలుసా? ఫస్ట్ క్లాస్ వచ్చే స్టూడెంట్స్ కన్నా అలా ఇంట్లో కష్టపడి పని చేసుకుని పేరెంట్స్ని చూసుకుంటూ చదువుకున్న వాళ్ళు నార్మల్ మార్కులతో పాస్ అయిన వాళ్ళే నిజమైన ర్యాంకర్స్ అని చెప్పేసి ఆ లెక్చరర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అబ్బాయి స్టోరీని చెప్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ని బాగా చూసుకుంటూ తన లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నాడు. ఒక ఎంఎన్సీ కంపెనీలో మంచి జాబ్ పట్టి తను లైఫ్లో చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. అలా మనలో చాలామంది ఇలాంటి స్టోరీస్తో ఉంటూ ఉంటారు. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మనకి మంచి ఇన్స్పిరేషన్ కలుగుతుంది, ఇంకా కష్టపడి పని చేయాలనిపిస్తుంది. సో ఈ స్టోరీ నచ్చితే మీరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా కష్టపడి మీ వర్క్స్లో మీరు బాగా హైట్స్కి వెళ్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.